హలో అండి, వెల్కమ్ టు డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నెంబర్ 17. అండ్ ఈ వీడియోలో మనం డౌట్ ఆ క్లారిఫికేషన్ ఏంటో చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ ఈజ్ ఇట్ కరెక్ట్ టు సే లైక్ దిస్, ఐ లివ్ గుడ్ అని చెప్పడం గ్రామాటికలీ కరెక్టా కాదా అని అడగడం జరిగింది. ఇక్కడ డౌట్, ఈ డౌట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లెర్నర్స్ అడిగారండి, చాలా డౌట్స్ అడిగారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డౌట్ని క్లారిఫై చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఐ లివ్ గుడ్ అన్నది గ్రామాటికలీ రాంగ్. దీన్ని మనం 4 డిఫరెంట్ వేస్లో ఎలా రాయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి కరెక్ట్గా, గ్రామాటికలీ కరెక్ట్గా అన్నది చూడబోతున్నాం. ఫస్ట్ ఐ లివ్ వెల్ అంటాం, గుడ్ అనకూడదండి. గుడ్ అన్నది అడ్జెక్టివ్, లివ్ అన్నది వర్బ్ తర్వాత అడ్జెక్టివ్ యూస్ చేయకూడదు, కాబట్టి అడ్వర్బ్ అయిన వెల్ని యూస్ చేయడం అప్రాప్రియేట్ అవుతుంది. అండ్ ఇంకో వే కూడా చూద్దాం, ఐ హ్యావ్ ఏ గుడ్ లైఫ్. ఇక్కడ మనం గుడ్ తీసుకున్నాం, ఎందుకు అంటే అడ్జెక్టివ్ వచ్చింది, లైఫ్ ఉంది కాబట్టి. ఐ హ్యావ్ ఏ గుడ్ లైఫ్ అనొచ్చు, లేదంటే ఐ లివ్ హ్యాపీలీ అనొచ్చు, ఐ లివ్ హ్యాపీలీ. అండ్ ఇంకొక సెంటెన్స్ కూడా చూద్దాం, ఐ ఎంజాయ్ మై లైఫ్. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ రాంగ్, దీన్ని కరెక్ట్గా మనం 4 డిఫరెంట్ వేస్లో ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్ నంబర్ని, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ విత్ నెంబర్ అండ్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, లేదా వాట్సాప్ చేయండి ఇక్కడ ఉన్న నెంబర్కి. వెళ్ళండి. See you next time with another doubt and its clarification. Bye bye.